సరేనా? కొన్ని అంబేద్కర్ గారి పైన సినిమాలు గానీ, కొన్ని స్టోరీస్ గానీ మనం చాలా చూసుకుంటాం. అంటే కొన్నిట్లలో అంబేద్కర్ గారు చిన్నప్పటి నుంచిలే మ్యాథమెటిక్స్‌లో జీనియస్ అని చెప్పి చెప్పుకుంటారు. అంబేద్కర్ గారు 10th క్లాస్‌లో వచ్చిన మార్క్స్ ఎన్ని తెలుసా? హ్మ్. 270 చేంజో ఏమో వచ్చినాయి. 500కి. 500, 600కి. అంటే థర్డ్ క్లాస్‌లో కూడా ఫెయిల్ అనే బార్డర్ మీద పాస్ అయ్యింది. థర్డ్ క్లాస్‌లో కూడా ఫెయిల్ అయిన బార్డర్ మీద. బార్డర్ థర్డ్ క్లాసే కదా ఇక. ఫస్ట్, సెకండ్, థర్డ్ కదా. థర్డ్ క్లాస్. థర్డ్‌లో కూడా మనం ఎక్కడి నుంచి చేస్తాం? 35 నుంచి 40 అప్ టు 40 దాకా చూస్తాం మనం. 40 45 40. 40 దాకా చూస్తాం. అది కూడా బార్డర్ మీద. బో. ఇంకో 2-3 మార్కులు వస్తే ఫెయిల్ అవుతాడు అన్న సిచ్యువేషన్లో అంబేద్కర్ పాస్ అవుతారు. ఈ మార్క్స్ కూడా ఇక్కడ రాసి ఉన్నాయి. ఇది నా సొంత కథ కాదు. ఎక్కడ తీశారు దీన్ని? కీర్ గారు రాసిన పుస్తకం అంబేద్కర్ బయోగ్రఫీ. కీర్ గారు ఎవరంటే, ఈ కీర్ ఎప్పుడో ఈ కీర్ జమానా వేరే, అంబేద్కర్ జమానా వేరే కదా అని కొంతమంది అనొచ్చు. కీర్ ఎవరంటే అంబేద్కర్తో పాటు జీవించిన వ్యక్తి. ఓకే. అంబేద్కర్తో పాటు జీవించిన వ్యక్తి. కీర్ని కూర్చోబెట్టుకొని ఈయన బయోగ్రఫీ చెప్తాడు అనమాట. ఓకే. అంబేద్కర్ గారు బయోగ్రఫీ చెప్తాడు అనమాట. అప్పుడు ఆ బయోగ్రఫీ రాసిండు అనమాట ఆయన. రాసి ఆ పుస్తకాన్ని మొత్తం రాసి మళ్ళీ అంబేద్కర్కి ఇచ్చిండు కంప్లీట్ అయిన తర్వాత. అంబేద్కర్ గారు ఆ పుస్తకం మొత్తం చదివి అప్రూవల్ ఇచ్చిన పుస్తకం అది. మహాభారతంలో రాముడు రాసిన, వాల్మీకి రాసిన రామాయణాన్ని రాముడు అథెంటికేషన్ చేసి అంబేద్కర్ గారు స్వయంగా అప్రూవల్ ఇచ్చిన పుస్తకం అది. నేను చదివాను, ఇలా ఉన్న ప్రతి ఒక్క అంశము నేను చెప్పింది అని చెప్పి అప్రూవల్ ఇచ్చిన పుస్తకం అది. ఓకే. మరి ఈయన 10th క్లాస్ చూడండి, నాకు 10th ఎన్ని మార్క్స్ వచ్చినాయని కూడా అంబేద్కర్ చెప్పిండు. మరి దాంట్లో కొన్ని సీరియల్స్లో, కొన్ని వెబ్ సిరీస్లలో, వాటిలలో వీళ్ళు అంబేద్కర్ జీనియస్ అసలు ఫస్ట్ క్లాస్ నుంచి మ్యాథమెటిక్స్ పండితులకు చెప్పే స్టేజీ అని చెప్పేసి ప్రచురణ చేస్తుంటారు. సార్ ఇప్పుడు నేను ఏం చెప్తా అంటే, వినేటోడు దొరికితే చెప్పేటోడు 190 చెప్తాడు. ఏ దానికైనా సోర్స్ ఉండాలి. అమరా ప్రసాద్ ఏంటంటే, ఒక విషయాన్ని తీసుకుంటే దాని సోర్స్ ఏందని చూస్తాడు. ఆ సోర్స్ ఇచ్చినోడు కూడా వాడికి ఎంత వ్యాలిడిటీ ఉందనేది కూడా చూస్తాను నేను. అది ఇంపార్టెంట్. అది అంతేగా. ఎవడో కొనికిసుక గుట్టంగాడు ఒక పుస్తకం రాసేసి అంబేద్కర్ ఆ రోజులనే మహారాష్ట్ర స్టేట్ ఫస్ట్ వచ్చిందని చెప్తే అట్లయితే కాదు కదా. అది ఆ రాసిన వ్యక్తి యొక్క అథెంటికేషన్ కూడా నేను చెక్ చేస్తా. వీడు అసలు ఎంతవరకు రాసిన కరెక్ట్. ఇప్పుడు అంబేద్కర్తో పాటు అంటే జీవితంతో అంటే అంబేద్కర్ గారితో బ్రతికిన వాళ్ళు అని రాశారనుకోండి, వాడు చెప్పిన దాంట్లో కొన్ని వాస్తవాలు ఉంటాయి. ఎందుకంటే అక్కడ అంబేద్కర్ చెప్పిండు. ఇంకోటి చెప్పడమే కాదు, దాన్ని ఆ పుస్తకాన్ని అప్రూవల్ ఇచ్చారు. అవును. దాని మీద పెద్ద లోగో ఉంటుంది, ఇట్లా లోగో కూడా ఉంటాను దాని మీద. అంబేద్కర్ అప్రూవ్డ్ బై అంబేద్కర్ అని చెప్పేసి రీడ్ అండ్ అనేదో రాసి ఉంటుంది. ఆ పుస్తకం ఇప్పుడు నాకు లేదు. ఇదేంటి పుస్తకం పేరు? పుస్తకం పేరు ఏంటంటే డాక్టర్ బాబాసాహెబ్ లైఫ్ అండ్ మిషన్. ఇక్కడ అంబేద్కర్ గారి ఫోటో మీద ఏముంటుంది? The one and only authenticate biography read and approved by Dr. Ambedkar himself. ఆయన స్వయంగా ఆయన దగ్గర కూర్చోట్టుకొని రాయించుకోండి ఆ పుస్తకాన్ని ఇస్తే ఈయన చదివి ఆయన సొంతంగా అప్రూవల్ ఇచ్చిన పుస్తకం అది. ఈ పుస్తకంలో ఆయనకి ఎన్ని మార్క్స్ ఉన్నాయి, ఈయన మేధావా కాదని ఆ పుస్తకం రాసిండు. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, మా అంబేద్కర్ ఏం చెప్తానంటే, అంబేద్కర్ ప్రపంచ మేధావి అంటారు. ఓకే, అయ్యి ఉండొచ్చేమో. ఒక అజ్ఞానిగా నాకు 2-3 ప్రశ్నలు ఉన్నాయి. అడగండి అన్న. నాకు 2-3 ప్రశ్నలు ఉన్నాయి. ఓకే. ఎందుకంటే నేను అజ్ఞాని కాబట్టి. అంబేద్కర్ మేధస్సు వల్ల ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రజలకి ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రజలకు కలిగిన లాభం ఏంటి? 0. ప్రపంచ మేధావి ఎట్లా ఏంటి మరి? అంటే రాజ్యాంగాన్ని వీళ్ళేం చెప్తారంటే రాజ్యాంగాన్ని ఇచ్చిండుగా. ప్రతి దేశంలో ప్రతి ఒక్కరు రాజ్యాంగం రాసుకున్నారు కదా. స్వయంగా రాసుకున్నారు. అమెరికా వాడు అమెరికా రాజ్యాంగం రాసుకున్నాడు. పాకిస్తాన్లో కూడా రాజ్యాంగం రాసుకున్నారు కదా. శ్రీలంకలో కూడా రాజ్యాంగం రాసుకున్నారు కదా. మరి ఆఫ్రికా ఇప్పుడు తిండికి గతి లేని దేశాలైన ఆఫ్రికా ఖండంలో కూడా రాజ్యాంగాలు ఉన్నాయి కదా. అవును. సరే, వాటిని ఆచరిస్తారు విషయం. ప్రతి దేశానికి రాజ్యాంగం ఉందా లేదా? ఉంది. వాళ్ళే రాసుకున్నారు కదా. అవును. మరి ఈయన కూడా రాసింది కదా. ఏం తేడా ఉంది? ఏం తేడా లేదు. ప్రపంచ మేధావి ఎందుకంటారు మరి? ప్రపంచ మేధావి వల్ల, ఈ ప్రపంచ మేధావి అంబేద్కర్ వల్ల ప్రపంచ ప్రజలకు జరిగిన ఒక మేలేంటి నాకు ఒకటి చెప్పండి సార్. నాకు 4-5 వద్దు. నేను ఒక అంతనే సంతృప్తి పడతా.
ఏమైనా ఉందా? నాకైతే ఏం కనిపించట్లే. మరి ఏది కనిపించినప్పుడు ప్రపంచం మేధావి ఎట్లయినండి? మా వాళ్ళు ఇంకొక అడుగు ముందుకేసి చెప్తారు తెలుసా? ప్రపంచంలోని 5 మంది మేధావులు అంబేద్కర్ ఒకడు. మరి 5 మంది మేధావులు అంబేద్కర్ ఒకడు అయితే మిగతా 4 ఎవరు? నోట్ దిస్ పాయింట్. ఇలా నేను అడుగుతా కదా, మా వాళ్ళకి కోపం. మీ వాళ్ళకే కోపం వస్తుంది. మా వాళ్ళకి కోపం. ఓకే. అంటే నిజాన్ని మాట్లాడుకుందాం మనం. మేధావి అయితే మేధావి అని చెప్పుకుందాం. రాజ్యాంగం రాసిన అని చెప్దాం. 100%. 100%. అబద్ధం ఎందుకు చెప్పాలి మనం? సూపర్. నేనే చెప్దాం. జై భీమ్ అంటే పాలీ భాషలో జ్ఞానం అని ఉంటే జ్ఞానమేనే చెప్దాం. అక్కడ భయంకరుడు అని ఉంది కదా, ఆ భయంకరుడిని అనే పదాన్ని తీసుకొచ్చి జ్ఞానం అని ఎట్లా చెప్తావు నువ్వు? అబద్ధం ఎందుకు? కరెక్టే కదా. 292 మంది కష్టపడి రాసిన రాజ్యాంగంలో ఒక్కడే రాసిందని చెప్పడం అబద్ధం ఎందుకు? ఇప్పుడు కార్గిల్ యుద్ధం జరిగిందండి, ఒక్కడే పోయి అందరు పాకిస్తాన్ చంపేసిండా? ఇంపాసిబుల్. ఎంతోమంది సైనికులు ప్రాణత్యాగాలు చేస్తేనే మన కార్గిల్ యుద్ధం గెలిచినాం మనం. అవును. సరే, దేశభక్తుడు అంబేద్కర్ అని చెప్తారు. దేశభక్తుడా? సరే, నాకు కూడా ఒక అజ్ఞానిగా నాకు ఒక 2-3 ప్రశ్నలు ఉన్నాయి. ఈ దేశం స్వాతంత్రం కావాలని అంబేద్కర్ పాల్గొన్న ఒక్క స్వతంత్ర ఉద్యమం పేరు చెప్పండి అని అడుగుతున్నాను నేను. 4-5 వద్దండి, నేను ఏదైనా అడిగిన ఒకటే అడుగుతాను. ఈ దేశానికి స్వాతంత్రం కావాలని అంబేద్కర్ పాల్గొన్న ఒక్క స్వతంత్ర ఉద్యమం పేరు చెప్పండి అన్నాడు. ఇంతవరకు సమాధానం లేదు. మీకేమైనా తెలిస్తే చెప్పండి. నాకు తెలిసి నేను చదువుకున్న దాంట్లో ఇక్కడి వరకు అయితే ఈ దేశానికి స్వాతంత్రం వద్దన్న అంబేద్కర్, ఈ దేశానికి కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అంటే రాజ్యాంగం రాసుకోవడానికి ఏదో ఒక అసెంబ్లీ పెట్టుకుందాం అనుకున్నా దాన్ని అడ్డుకున్న అంబేద్కర్, వద్దన్న అంబేద్కర్. ఈ దేశానికి రాజ్యాంగమే వద్దన్న అంబేద్కర్. ఈ దేశానికి రాజ్యాంగం రాసిండు ఒక్కడే అని చెప్తే ఇట్లా నమ్మాలండి నేను?